పశ్చిమ రాష్ట్రాలను వరదలు వణికిస్తున్నాయి. భారీ వర్షాలకు గుజరాత్, రాజస్థాన్లో వరదలు పోటెత్తాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ వర్షాల జోరు రోజురోజుకు పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు. దేశవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు చురుగ్గా కదులుతున్నాయి. వర్షాకాలం ప్రారంభమైన తర్వాత మెల్లమెల్లగా వర్షాలు దేశం మొత్తం వ్యాపించాయి. రుతుపవనాల ప్రభావంతో తూర్పు, పశ్చిమ, ఈశాన్య, ఉత్తర భారత రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. ముఖ్యంగా దేశ ఆర్థిక రాజధాని ముంబై భారీ వర్షాలకు అతలాకుతలమైంది. 10 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు సాధారణ జనజీవనానికి ఇబ్బందులు ఏర్పడ్డాయి. వానల కారణంగా విద్యాసంస్థలకు సెలవులను ప్రకటించారు. లోకల్ రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ఉత్తరాది వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్లలో వర్షాలు వణుకు పుట్టిస్తున్నాయి. గుజరాత్లో వర్షాలు బీభత్సం సృష్టించాయి. సౌరాష్ట్రలోని పలు జిల్లాల్లో కొద్ది రోజులుగా భారీ వర్షాలకు జనజీవనం స్తంభించింది. అహ్మదాబాద్ సహా పలు చోట్ల లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బవాస్కాంత ప్రాంతం వరదను తలపిస్తోంది. రోడ్లపై ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోవడంతో పాటు రైళ్ల రాకపోకలు కష్టంగా మారటంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో నదులు పొంగిపొర్లుతూ ఉండటంతో ఆనకట్టల గేట్లు ఎత్తివేశారు. దీంతో పరిసర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. రుతుపవనాల ప్రభావంతో రాజస్థాన్లో జోరు వాన కురుస్తోంది. జోధ్పూర్లో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. ఇళ్లలో నుంచి బయటకు వచ్చే వీలు లేక ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రహదారులపై అడుగుల మేరకు నీళ్లు ప్రవహిస్తూనే ఉన్నాయి. రోడ్లపై పార్కు చేసిన వాహనాలు నీటి ఉధృతికి కొట్టుకుపోయాయి. హిమాలయ రాష్ట్రం హిమాచల్ ప్రదేశ్లోనూ రుతుపవనాల ప్రభావం కనిపిస్తోంది. ప్రముఖ పర్యాటక ప్రాంతం సిమ్లా వర్షాల జోరుకు తడిసి ముద్దైపోయింది. మరో 4 చోట్ల జిల్లా పరిధిలో జోరుగా వానలు పడుతున్నాయి. వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. ఈశాన్య రాష్ట్రాల్లోనూ విస్తారంగా వర్షాలు పడుతూ ఉన్నాయి. ఎడతెరిపి లేని వానల కారణంగా అసోంలో పలు గ్రామాలు నీట మునిగాయి. మణిపూర్లో భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. రాజధాని ఇంఫాల్ వరద నీటిలో మునిగి తేలుతోంది. ఇళ్లన్నీ నీట మునగటంతో వందలాది మంది ప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోయారు. విద్యా సంస్థలు సహా వ్యాపార సముదాయాలు మూతపడ్డాయి.